జరిగిందని చెప్పి ప్రభుత్వం కేసు పెడుతుంది. అంటే వీళ్ళకి అసలు కేసు మీద అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్, నిజంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగనప్పుడు ఆ షాప్ లో జరిగిన యొక్క బిజినెస్ ఎంతైతే డబ్బులు వచ్చినాయో అవి ఆ రోజున బ్యాంక్ లో సబ్మిట్ చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు జరిగిన ప్రతిదీ జరుగుతుంది. ఆఖరికి ఒక టీ దగ్గర జరుగుతుందా చెప్పే పరిస్థితి భవిష్యత్తు గత 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడిన తర్వాత సూటిగా సమాధానం చేద్దాం. ఉండండి, ఒక నిమిషం ఆగండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత సూటిగా ఆన్సర్ చేద్దరు. ఉండండి, రవికిరణ్ గారు ఉన్నారు, తర్వాత మన లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. సో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. వెయిట్ సార్, అన్ని వస్తాయి. అది కాదండి, దొంత చిన్న గారు ఒక్క నిమిషం. మీ మాజీ ముఖ్యమంత్రి అన్నాడు ఆయన అమాయకుడు, ఈయన అమాయకుడు, ఆయనకి ఏమీ తెలీదు, ఆయన బుద్ధిమంతుడు. ఇవన్నీ కూడా జనం వింటున్నారు. ఒక్క చోట అయినా సరే మీరు కోర్టులో సబ్మిట్ చేసిన వాటిల్లో ఎక్కడైనా సరే రిమాండ్ రిపోర్ట్ లో కానీ వాటిల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో అవినీతి జరిగిందని చెప్పి మీరు చూపించండి. ఎందుకు ఇలాగా డిజిటల్ ట్రాన్సాక్షన్ కాదులేండి, ఒక్క నిమిషం రమేష్ గారు మళ్ళీ మాట్లాడతాం. ఓకే, మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఆలస్యం. వస్తాను సార్, వస్తాను. అంటే లక్ష్మీకాంత్ గారు వర్షం కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికే వస్తా. చెప్పండి 1 minute చెప్పండి. హలో చెప్పండి రమేష్ గారు, చెప్పండి. 1 minute క్లోజ్ చేయండి. నేనే చెప్తున్నాను, 1 minute కాదు, పాపాలు ఊరికే పోవని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారు చిన్న గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి అనుష్ఠాన జరుగుతుంది. రమేష్ గారు ఆగండి, రమేష్ గారు మీకు ఏమీ తెలియకుండా ఇప్పుడు కేసు గురించి మనం మాట్లాడుకోవాలి, వ్యాలిడ్ గా డిస్కషన్ ఉండాలి. దయచేసి ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఎవరి పార్టీని వారు మాట్లాడుకోవడం కోసం కాదు. వాస్తవాలు ప్రజలే తెలియాలి. దొంత చిన్న గారు ఆగండి. రమేష్ గారు ఆగండి ప్లీజ్. దొంత చిన్న గారు, రమేష్ గారు, ఇప్పుడు అవన్నీ కాదు, కక్షపూరితాలు కాదు. కేసుకు సంబంధించి అంశాలను చాలా కూలంకషంగా చర్చించాలనే ఉద్దేశంతోనే డిబేట్ పెట్టింది. మీరు అరుచుకోవడంలో ఉపయోగం. ఒక నిమిషం ఆగండి సార్, ప్లీజ్ ఆగండి ఒక నిమిషం. లక్ష్మీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఒక నిమిషం ఉండండి సార్. ఓకే, ఆయనకు ఆన్సర్ చేద్దాం. చిన్న గారు ఒక్క నిమిషం, వారు మాట్లాడిన దానికి